నమస్తే. ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ప్రభుత్వాల ఒక టార్గెట్ అయితే ఏముంటుందంటే మూసీని ప్రక్షాళన చేయడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మూసీ ప్రక్షాళన కానీ మూసీ సుందరీకరణ చేయాలని కూడా పదే పదే మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇక దానిపై ఒక స్పష్టమైన ఒక ప్రకటన కూడా ప్రభుత్వం చేసింది. ఇదే సందర్భంలో ప్రతిపక్షాల నుండి ప్రధానంగా బీఆర్ఎస్ అయితే మాత్రం మూసీ ప్రక్షాళన విషయంలో చాలా అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తుంది. దాంతోపాటు పౌర సమాజం కానీ అలాగే పలు సంఘాలు, నగరానికి సంబంధించిన పలు సంఘాలు కూడా ఈ విషయంలో మాత్రం ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తున్నాయి, కొంత అభ్యంతరాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. మరి మూసీ విషయంలో ఏం జరుగుతుంది, ఏం జరగాల్సిన అవసరం ఉంది, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు అర్బన్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్ ఎం శ్రీనివాస్ గారు ఉన్నారు. వారినే నేరుగా అడిగి తెలుసుకుందాం. సార్, మూసీ విషయంలో మీరు చాలా సంవత్సరాలుగా కూడా ఫైట్ చేస్తున్నారు, చాలా విషయాలు కూడా మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ జరుగుతున్న చర్చపై ఏం చెప్తారు? అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో మూసీని పునరుజ్జీవింపజేస్తామని చెప్తున్నారు. వాస్తవంగా హైదరాబాద్ అయినా తెలంగాణ ప్రజలైనా మూసీని ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నారు, మూసీని డెవలప్ చేయాలని కోరుకుంటున్నారు. దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. ఖచ్చితంగా మూసీని, ఎందుకంటే మూసీ అంతా ఇది ఒక నది అనుకోవట్లేదు, ఒక మురుగు కాలువగా మారిపోయింది. సిటీలో ఉన్న కెమికల్ పొల్యూషన్ అంతా ఇక్కడికే వచ్చి చేరుతుంది, మురుగునీరంతా దీంట్లో చేరుతుంది. మూసీ పరిసరాలు ఉండే జనం చాలా గందరగోళమైన పరిస్థితి, ఆరోగ్యాలను దెబ్బతింటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మూసీని దీన్ని డెవలప్ చేయాల్సింది, దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. కానీ మూసీని డెవలప్ చేయడం కంటే కూడా ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ అంతా ఇదొక టూరిజం అట్రాక్టివ్ సెంటర్గా దీన్ని మార్చాలని, రెండోది ఒక ఆర్థిక కేంద్రంగా మారుస్తాం, ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కేంద్రంగా మారుస్తాం, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటట్టుగా మారుస్తామని చెప్పి ప్లాన్ చెప్పింది. దానికోసం ఇవన్నీ ఏ డెవలప్మెంట్ చేసినా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మూసీ పరిసరాల్లో ఉన్న బఫర్ జోన్లో 10,000 ఇళ్లను తొలగిస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఇదే అందరికీ ఉన్నటువంటి అభ్యంతరం. ఇప్పుడు మూసీ పక్కన బ్యూటిఫై చేయడానికి, పార్కులు, పచ్చదనం నిర్మించడానికి ఉన్న ఇండ్లను కూలగొట్టాలా, అక్కడున్న బిల్డింగ్లను కూలగొట్టాలా? వీళ్ళంతా ఆక్రమణదారులు కాదు, వీళ్ళేమో వచ్చి నదిలో ఆక్రమించుకున్నది కాదు. వీళ్ళు ఎప్పుడో కొనుక్కొని కట్టుకున్నారు. అది జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ రకరకాల అనుమతులు తీసుకున్నారు, ప్రభుత్వం రోడ్లు వేసింది, అన్ని రకాల డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు మేము కూలగొట్టేస్తాం, మీకు బయటకు పంపిస్తామని చెప్తున్నారు. ఈ రకమైన డెవలప్మెంట్ అక్కర్లేదు, ఏ రకమైన డెమాలిషన్ లేకుండానే చేయొచ్చు. కానీ ఎక్కడన్నా నది లోపల ఉంది, వరద వస్తే మునుగుతాయి అనుకున్న ఇండ్లు ఉంటే అట్లాంటి వాటిని తొలగించండి, వాళ్ళకి బెటర్ ఆల్టర్నేటివ్ ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మూసీ పక్కనే ఇస్తామంటున్నారు. అట్లాంటి ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేస్తే సంతోషంగా పోతారు. లేదు మేము ఇన్ని 10,000 ఇండ్లు తీసేస్తామంటే దేనికోసం, ఏం డెవలప్మెంట్ చేయడం కోసం 10,000 ఇండ్లు తీసేస్తారు అంటే ఇన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి. ఎవరికి డెవలప్మెంట్ జరుగుతుంది, అప్పుడు ఎవరికి ప్రయోజనం జరుగుతుంది? కాబట్టి ప్రభుత్వం చేసే పద్ధతి మూసీ డెవలప్మెంట్ ఇది అవసరం లేదు, ఈ పద్ధతి అవసరం లేదు. మూసీ నది అభివృద్ధి చేయడానికి ఏ రకమైన నష్టం లేకుండా, ఇండ్లు తొలగించకుండా డెవలప్ చేయడానికి అన్ని మార్గాలు ఉన్నాయి. దాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇదే ప్రధానమైనటువంటి అభ్యంతరం. సార్, బీఆర్ఎస్ ప్రధానంగా చెప్తుంది ఏంటంటే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ గతంలో మేము కూడా మూసీని ప్రక్షాళించబోయాం, కానీ ఇండ్లు తొలగించే విషయాన్ని కేసీఆర్ గారు వద్దన్నారు, అందుకోసమే మేము ఆ దిశగా అడుగులేయలేదు, ప్రజలకు ఇబ్బంది కావద్దనే మేము వెనక్కి తగ్గామని కూడా కేటీఆర్ అంటారు. గతంలో ఎప్పుడన్నా ఈ మాట మాట్లాడారా, లేకపోతే ఎట్లా చూస్తారు? కేటీఆర్ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు ఇండ్లు కూల్చకుండా ఇప్పుడు నిర్మాణం చేయండి అంటున్నారు. మరి మీరున్నప్పుడు ఏం చేశారు? మీరున్నప్పుడు ఎప్పుడైనా ఇండ్లు కూల్చకుండానే మేము మూసీని డెవలప్ చేస్తామని ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? మూసీ పక్కన ఇండ్లను కూల్చండి అని చెప్పి కేటీఆరే చెప్పిండు. ఆయన మినిట్స్ కాపీస్ అన్నిట్లలో ఎంఆర్డీసీఎల్ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి జరిగిన మీటింగ్లో అన్ని మినిట్స్లో ఇదే ఉంది. 8,600 ఇండ్లను వాళ్ళు ఐడెంటిఫై చేశారు, వాటినన్నిటి తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. తర్వాత వీళ్ళందరికీ సిటీకి 30 కిలోమీటర్ల దూరంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 8,000 మందికి ఇళ్లను రిజర్వ్ చేసి పెట్టారు. వీళ్ళందరూ నాకు షిఫ్ట్ చేయాలనుకున్నారు. ఇదంతా పక్కాగా ప్లాన్ చేశారు. ఈ లోపుగా ఎన్నికలు వచ్చాయి కాబట్టి దాన్ని ఆపారు. ఎన్నికలు అయిపోయి ఓడిపోయారు కాబట్టి మేము చూడండి కూల్చలేదు, మేము ఇల్లు కూల్చకుండా ఉండాలని మా కేసీఆర్ గారు ఆదేశం ఇచ్చారని ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడు ఎందుకు చెప్పలేదు? అప్పుడు చెప్పినట్టు ఒక స్టేట్మెంట్ కాపీ చూపించమనండి, మేము ఇల్లు కూల్చకుండా మూసిని డెవలప్ చేస్తామని. ఇదంతా కూడా ఈరోజు ప్రభుత్వం చేసేదాన్ని అడ్డుకోవడానికి, మేమేదో పేదల పక్షాన్ని ఉన్నామని చెప్పుకోవడానికి చెప్తున్న మాటలు. కానీ ఆ రోజు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు ఆ రోజు మూసీ గురించి మేము చాలాసార్లు కంప్లైంట్ చేశాం, పేదల ఇల్లు తొలగించకుండా డెవలప్ చేయండి అని. ఆ రోజు కనీసం మాట వినడానికి కూడా కేసీఆర్ గవర్నమెంట్ సిద్ధపడలేదు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ కూడా దాన్ని వినడానికి సిద్ధపడలేదు. ఇప్పుడు దాని గురించి ఎక్కువగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అందుకని ఇది వాళ్ళు చెప్పేదంతా కూడా
ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి మాటలు తప్ప మరొకటి కాదు. సార్ ఇదే సందర్భం ఒకవేళ బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే మూసీని కంటిన్యూ చేసే అవకాశం ఉందా మీరు చెప్పే మాటల ప్రకారం? ఇంకొక అంశాన్ని కూడా చెప్తున్నారు ఏంటంటే మేము ఎస్టీపీలు కూడా మేమే భారీ ఎత్తున నియమించాం, దాంతోపాటు సుందరీకరణలో భాగంగా పార్కులు కూడా అన్ని ఏర్పాటు కూడా నిర్మించామని కూడా బీఆర్ఎస్ చెప్పింది. ఇప్పుడు బీఆర్ఎస్ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు 2017లో. 2017 నుంచి 2026 వరకు ఇప్పటి వరకు చూస్తే వాళ్ళు అసలు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు మూసీ డెవలప్మెంట్ కోసమే కదా వాళ్ళే చెప్పారు కదా. ఏర్పాటు చేసిన మూసీ రివర్ MRDCLకి గత 2014 నుంచి ఈ రోజు వరకు దాని మీద మొత్తం ఖర్చు పెట్టింది 20 కోట్లు. 16,000 కోట్లతో మేము ప్లాన్ చేసినామని కేటీఆర్ చెప్తున్నారు. మీ పీరియడ్లో 20 కోట్లే ఖర్చు పెట్టారు. ఎందుకు 20 కోట్లే ఖర్చు పెట్టారు? 10 ఏళ్ళు మీకు అధికారం ఇస్తే ఎందుకని దాన్ని డెవలప్ చేయలేదు? మొత్తం ఇక్కడి నుంచి పైనుంచి కింది దాకా డెవలప్ చేసేంత టైం ఉంది కదా, ఎందుకు ఆ రోజు పట్టించుకోలేదు? మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు ఇవ్వట్లేదు అని మేము అనేక సార్లు అడిగాం, ఏ రోజు పట్టించుకోలేదు. డోంట్ కేర్, మూసీ గురించి ఏ రోజు పట్టించుకోలేదు. ఎన్నికల ముందు వచ్చిన తర్వాత ఉప్పల్ ప్రాంతంలో అక్కడో ఇక్కడ కొన్ని 1-2 పార్కులు నిర్మించి మేము బ్రహ్మాండంగా చేసినామని చెప్తుంటారు. ఇది సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు మూసీ డెవలప్మెంట్ గురించి ఏ రోజు పట్టించుకోలేదు, కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశారు. రెండోది ఇచ్చిన 20 కోట్లు కూడా MRDCL చైర్మన్ జీతాలు, సిబ్బంది జీతాల ఖర్చులైన తప్ప వాళ్ళు చేసింది ఏ రకమైన డెవలప్మెంట్ లేదు. చివరి దశలో ప్లాన్ చేశారు, ఎన్నికలు ఓడిపోయారు, ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అందుకని మూసీని TRS 10 ఏళ్ళు మంచి బ్రహ్మాండమైన అవకాశం ఇస్తే దాన్ని వాడుకోలేదు, సద్వినియోగం చేయలేదు, నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ మొదలుపెట్టిన తర్వాత దాన్ని అడ్డుకునే పద్ధతే తప్ప నిజంగా పేదల పక్షాన నిజాయితీగా కొట్లాడే పద్ధతులు ఏం కనపడట్లేదు వీళ్ళ వ్యవహారం. సార్ గతంలో మూసీ గురించి ఎలాంటి కార్యాచరణ వివిధ ప్రభుత్వాలు చేశాయి? ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో రాగానే ముందుగా మూసీని ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. కేసీఆర్ గారు వచ్చినా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా, గతంలో ఇంకేమైనా జరిగిందా ఇలాంటి పద్ధతులు? అంటే మొదట చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఇది మూసీని డెవలప్ చేయడానికి కోసం చాలా విస్తృతమైన లోతైన అధ్యయనం జరిగింది. దానికోసం ఒక మాస్టర్ ప్లాన్లు కూడా తయారు చేశారు. ఆ సమయంలో నందనవనం ప్రాజెక్ట్ అని మొదలుపెట్టారు. నందనవనం ప్రాజెక్ట్ కింద ఆయన కొంత డబ్బు ఖర్చు పెట్టాడు, కానీ ఆ ప్లాన్ అంతా కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కానీ జరిగింది ఏంటంటే మూసీ నది పక్కన ఉన్నటువంటి గుడిసెవాసులందరినీ ఇక్కడి నుంచి కొన్ని వందల కుటుంబాలని ఖాళీ చేసి కర్మన్ ఘాట్ దగ్గర ఉన్న నందనవనం ప్రాంతానికి షిఫ్ట్ చేశారు. ఆ పేరు నందనవనం ప్రాజెక్ట్ పేరుతో ఆ ఏరియాకి నందనవనం కాలనీ అని పెట్టారు అక్కడ. సో తర్వాత నది మధ్యలో ఛానల్ కట్టారు. ఆ ఛానల్ అంతా కొట్టుకుపోయింది, ఇప్పుడు ఎక్కడ మనకు కనిపించదు. ఇది నందనవనం ప్రాజెక్ట్ అనేది అది కూడా ఒక పేపర్ మీద పనికొచ్చింది తప్ప మిగతా ఎక్కడ కూడా లేని పరిస్థితి. తర్వాత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో దీన్ని సేవ్ మూసీ క్యాంపెయిన్ అని టేకప్ చేశారు. అక్కడ ఆయన సాలార్జంగ్ మ్యూజియం దగ్గర, ఇట్లాగే హైకోర్టు దగ్గర 2 రబ్బర్ డ్యామ్లు ఏర్పాటు చేశారు. పక్కన కొంత డెవలప్మెంట్ జరిగింది. 1-2 STPలు అత్తాపూర్లో కొన్ని STPలు ఏర్పాటు చేశారు. కానీ దాంట్లో కూడా చాలా పెద్ద అవినీతే జరిగింది, కానీ రియల్ డెవలప్మెంట్ లేదు. ఒక్క వరద వచ్చేసరికి 2 రబ్బర్ డ్యాములు కొట్టుకుపోయినాయి, ఏం మిగలలేదు దాని మీద. ఆ సందర్భంగా మేము జరిగిన అవినీతి మీద లోకాయుక్తల కేసు కూడా వేశాం. కానీ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ఏం జరిగిన పెద్దగా డెవలప్మెంట్ జరిగిన పరిస్థితులు అక్కడో ఇక్కడో చిన్న బిట్లు డెవలప్ అయినా తప్ప మిగతా ఏం లేదు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు నెగ్లెక్ట్ చేశారు. ఉప్పల్ ప్రాంతంలో కొంచెం చిన్న 1-2 పార్కుల నిర్మాణం జరిగింది. ఏం చేశారు? ప్లాన్ తప్ప ఇంకోటి ఏం లేదు. అందుకని మొత్తం పీరియడ్ అంతా చూస్తే ఏంటంటే మూసీ పరిసరాల్లో ఉన్న 2 పక్కల ఈరోజు బఫర్ పేరుతోటి 50 మీటర్లు తీసుకోవాలనేది మేజర్గా ఈరోజు జరుగుతుంది. వాస్తవంగా బఫర్లో ఉన్న 50 మీటర్లు లేకుండానే మూసీని ప్రక్షాళన చేయొచ్చు, డెవలప్ చేయొచ్చు. తర్వాత STPల గురించి మాట్లాడుతున్నారు కేటీఆర్. నేను STPలు ఏర్పాటు చేశామని, ఇది మూసీ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా STPలు ఏర్పాటు చేసింది ఏం కాదు. STPలు సిటీలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, వాళ్ళు కొంత నిధులు ఇస్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్క చెరువు దగ్గర STPలు ఏర్పాటు, గతంలో కూడా కొన్ని STPలు జరిగినాయి సిటీలో. అంబర్పేట STP అయినా, మన నెక్లెస్ రోడ్ దగ్గర STP అయినా, అత్తాపూర్ అయినా గత గవర్నమెంట్ నిర్మాణం భారీ STPలు అప్పుడు వచ్చినాయి, తర్వాత కూడా కొన్ని వచ్చాయి. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు? నేను STPలు ఏర్పాటు చేసిన మొత్తం మురుగునీరు అంతా శుద్ధి చేసేది 99% నేనున్నప్పుడే జరిగిందని కేటీఆర్ చెప్తున్నారు. అసలు మరి మూసీలో మీరు ఇంత 99% మురుగునీరు రాకుండా శుద్ధి చేసే STPలు ఏర్పాటు చేస్తుంటే మూసీలో మురుగు ఏమైనా తగ్గిందా? మురుగు వాసన ఏమైనా తగ్గిందా? ఎవరినైనా చెప్పమానండి. మీ 10 ఏళ్ల కాలంలో మురుగు వాసన తగ్గిందా, పెరిగిందా? ఇంకా ఎంక్రోచ్మెంట్ పెరిగాయా, తగ్గాయా? మూసీలో మరింత అధ్వానంగా మారింది, మరింత డిస్ట్రక్షన్ అయింది, మరింత ఎంక్రోచ్మెంట్స్ అయినాయి. ఏది మీరు STPలు ఏర్పాటు చేస్తే ఏం మురుగు తగ్గింది? మురుగు కంపు, ఈరోజు అనారోగ్యం పెరిగిపోతున్న పరిస్థితి. అందుకని ఇవన్నీ అబద్ధపు మాటలు, ఏదో రకంగా కాలం గడిపే పద్ధతిలో తాము చేసిన తప్పు, మేము మూసీని సరిగ్గా చేయలేకపోయినాం, మేము వెనకబడ్డాం,
మాకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే చెప్పి చంపలు వాయించుకోవాలి తప్ప జరిగేది మేమే గొప్పగా చేసినామని చెప్పుకోవడం నా అన్యాయం. ఇది ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప ఇంకోటి కాదు. సార్ మీరు ఒక సూచన చేశారు వాస్తవంగా, అంటే ఎఫ్టీఎల్ పరిధిలో లేకున్నా కానీ పక్కకు జాగా లేకున్నా కానీ దాన్ని మూసి ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని చెప్పారు. ప్రభుత్వానికి ఏం చెప్తారు సార్ ఈ విషయం? అంటే మీరు ప్రశ్న అంటే సార్ వాస్తవంగా ఇంతమంది ఒక మాట చెప్పారు, అంటే పక్కనున్న ఆ రోడ్డు లాంటి చేయకుండా బఫర్ను వదిలేసి కూడా అభివృద్ధి చేయొచ్చు అని ఒక సూచన చేశారు. నిజంగా ఎట్లా చేయొచ్చు? ప్రభుత్వం ఏమో రోడ్లు వేయాలి, అపార్ట్మెంట్స్ కట్టాలి, షాపింగ్ మాల్ చేయాలని చెప్తుంది, ఏం చెప్తారు? ఇప్పుడు నదీ ప్రవాహానికి నదికి ఎంత విడుతులో నది ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నది 100 మీటర్స్ విడుతని చెప్తున్నారు. ఆ 100 మీటర్స్లో నది ప్రతి సందర్భంలో అంత విస్తృతంగా నది ప్రవాహం ఉండి అదంతా ఒక 10 మీటర్స్ లోపల నది ప్రవాహం ఉంటుంది. మిగతా అంతా నది ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఆ 100 మీటర్ల నదిని మీరు అభివృద్ధి చేయండి. ఆ 100 మీటర్లకి రెండు వైపులా కూడా ఎంక్రోచ్మెంట్ లేకుండా ఉండేటట్టుగా బండి కట్టండి. ఆ రకంగా రెండు వైపులా ఏ రకమైన ఇబ్బంది లేకుండా నదిని బందోబస్తు చేయండి. రెండోది, ఎక్కడైతే ఖాళీ ప్లేస్లు ఉంటాయో ఖాళీ ప్లేస్లు ఉన్న దగ్గర మంచి అట్రాక్టివ్గా పార్కులు, ఇతరత్ర ఎంటర్టైన్మెంట్ జోన్స్గా దాన్ని అభివృద్ధి చేయండి. ఎందుకంటే చాలా రకమైన ఓపెన్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. వాటిని అన్నిటి ఆ రకంగా డెవలప్ చేయండి. ఇప్పటికీ దాని పక్కన కొన్ని రోడ్లు కూడా వచ్చాయి. ఇంకా అవసరమైతే దాన్ని వీలైన దగ్గరలో దాన్ని డెవలప్ చేయండి. రెండోది, మురుగునీరు రాకుండా ఎస్టీపీల నిర్మాణం కొన్ని జరిగినాయి గతంలో. మిగతా ఎస్టీపీల నిర్మాణం చేయండి, మురుగునీరు రాకుండా చేయండి. తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ప్లాన్ గోదావరి నది నుంచి నీళ్లు తీసుకొచ్చి మన గండిపేటలో వేస్తాం. గండిపేట నుంచి మూసిలో 365 రోజులు నీళ్లు ఉండేటట్టుగా ప్లాన్ చేశామని చెప్పారు. ఓకే, ఆ రకంగా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మురుగు తగ్గుతుంది, ఫ్రెష్ వాటర్ ఎక్కువ అవుతుంది. ఆ రకంగా నది ప్రవాహం వచ్చింది అనుకోండి, అక్కడక్కడ మీరు దాన్ని ఒక సుందరీకరణ చేయడానికి, తర్వాత కొన్ని చెక్ డ్యామ్స్ కడతానంటున్నారు, టూరిస్ట్ స్పాట్లుగా చేస్తా అంటారు, చేయండి. దాంట్లో ఎవరికి అభ్యంతరం ఉంది? ఆ రకంగా అది ఒక అట్రాక్టివ్గా మారి మురుగునీరు లేకుండా పోయి, రెండోది అక్కడ విజిటర్స్ వచ్చి కాస్త ఎంటర్టైన్మెంట్ అయ్యడానికి పద్ధతులు మార్పు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మూసిలో చాలా పెద్ద ఎత్తున ల్యాండ్ ఉంది, ఖాళీ ల్యాండ్ ఉంది, దాంట్లో చేయండి. ఎక్కడైనా మూసిలో ఇప్పటికే ఇండ్లు ఉండి తప్పనిసరిగా ఎక్కడన్నా ఒక రోడ్డు కావాల్సి వస్తే ఇండ్లు తీయాల్సి వచ్చిన కంపల్సరీ ఉందనుకోండి, వాళ్ళకి నదికి పక్కనే విశాలమైన ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ నిర్మాణం చేసి ఇవ్వండి. గతంలో బీఆర్ఎస్ చేసినట్టుగా 30 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్రూమ్ అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వీళ్ళు ఎవరు పోరు. వీళ్ళ సొంత భూములు ఉన్నాయి, సొంతంగా ఇల్లు కట్టుకున్నారు, దశాబ్దాలుగా ఉంటున్నారు. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోవాలి? ఎందుకు ఖాళీ చేసి వెళ్ళిపోతారు? మీరు బతకలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారని చెప్తుంది ప్రభుత్వం. వాళ్ళు ఎవరైనా చెప్పారా మేము బతకలేకుంటున్నాం, మాకు భరించలేకపోతున్నాం, మమ్మల్ని ఎట్లన్నా ఖాళీ చేయండి, మమ్మల్ని రక్షించండి? వాళ్ళు ఎవరు అడగట్లేగా మిమ్మల్ని. మా బస్తీలోకి రావద్దు, మీరు అడుగు పెట్టొద్దు, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు. మీరు వాళ్ళు కూడా వచ్చి మాకు కావాలి అని అడిగే పరిస్థితి రావాలంటే మీరు అంత అట్రాక్టివ్గా ఒక మోడల్ కాలనీ అక్కడ కట్టండి. ఇప్పుడు సపోజ్ చాదర్ఘాట్ మన పక్కన రేస్ కోర్స్ ల్యాండ్ ఉంది, 120 ఎకరాల ల్యాండ్ ఉంది. రేస్ కోర్స్ను ఖాళీ చేసి పంపండి. రేస్ కోర్స్ సిటీ మధ్యలో అక్కర్లేదు కదా, బయటికి పంపండి. ఆ 120 ఎకరాల్లో మీరు కట్టొచ్చు, ఒక 6-7 వేలు ఇల్లు కట్టొచ్చు. అక్కడున్న మూసివాసులందరికీ బ్రహ్మాండంగా ఒప్పుకొని దాంట్లో పోతారు. లేదంటే ఇంటి జాగా ఇవ్వండి అక్కడే. అవి ఇవ్వకుండా మిమ్మల్ని పంపించేస్తాం, ఎక్కడో బయట వెళ్ళిపోండి, లేదంటే మీకు టీడీఆర్లు ఇచ్చేస్తాం, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ కింద బాండ్స్ ఇస్తాం. బాండ్స్ ఇస్తారు, ఈ బాండ్స్ ఎవడు కొనాలి? రేపు ఏ రేటుకు కొంటారు? రేపు మీరు నష్టపోవాల్సిందే కదా. కాబట్టి ఇవన్నీ నష్టాలు జరుగుతాయి. కాబట్టి ఈ ప్రత్యామ్నాయం, ఇప్పుడు ప్రభుత్వం నిజంగా కొంతమందికి ప్రత్యామ్నాయం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మీరు అట్రాక్టివ్ ప్రత్యామ్నాయం ఇవ్వాలి. వాళ్లకు అది మాకు నష్టం లేకుండా ఉండాలి. మూసి అభివృద్ధి జరుగుతుంది, మేమేమి ఇల్లు కోల్పోవాలా? హైదరాబాద్కి అంతా బాగా జరుగుతుంది, మా 10,000 మంది మాత్రం రోడ్డు మీద పడాలా? అట్లాంటి పరిస్థితిని ఎవరు అంగీకరించారు? ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ 10,000 ఇళ్ళంతా కూల్చేయడానికి ఆ బఫర్ పేరుతో తీసుకునే బదులు నదిని అభివృద్ధి చేయండి, మురుగునీరు లేకుండా చేయండి, బండ్స్ నిర్మాణం చేయండి, ఖాళీ స్థలాలు డెవలప్ చేయండి, బ్యూటిఫై చేసుకోండి, ఆ సుందరీకరణ చేసి అదొక అట్రాక్టివ్ ప్లేస్గా మార్చండి. పక్కన జనాలు ఉండి ఆ మూసి పక్కన ఉంటే అది కూడా మంచిదే. ఎందుకు వాళ్ళని డెమాలిష్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? సార్, మూసి ప్రక్షాళన అనేది మంచి నిర్ణయం అయినప్పటికీ కూడా దాని అమలు తీరు అనేది కాస్త అభ్యంతరకరంగా ఉంది. చేసే విధానము ప్రక్రియ అనేది కరెక్ట్గా వెళ్ళట్లేదు. అధికారుల అత్యుత్సాహం, వివిధ కారణాలు ఏమో కానీ విధానం పట్ల కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. నిజమేనా? ఖచ్చితంగా. ఒకటి, ప్రక్షాళన పునరుజ్జీవం పేరుకి చెప్తున్నప్పటికీ అదొక టూరిజం కేంద్రంగా, అదొక రియల్ ఎస్టేట్కి, రెండోది ఇప్పుడు ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది ఒక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కూడా జరగాలి అంటున్నారు. రెండోది ఇది ఒక ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడాలి అని అంటున్నారు. ఈ రెండు కారణాల రీత్యా ఇండ్లు తీసేస్తామంటున్నారు.
మీరు ఆర్థిక కేంద్రంగా చేయండి, టూరిజం డెవలప్మెంట్ చేయండి, సుందరీకరణ కూడా చేయండి, కానీ ఇంత భారీ నష్టం లేకుండా చేయండి. సో అది అధికారులు కన్సల్టెంట్లు ఇచ్చేదాన్ని కాదు, అక్కడ స్థానికంగా ఉండే జనాల్ని కూడా మీరు సంప్రదించండి. అక్కడ ఉన్న కాలనీలు బస్తీల వాళ్ళతో ఇప్పటివరకు మాట్లాడలేదు ప్రభుత్వం, మీరు మాట్లాడండి. వాళ్ళు ఏం ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు? అక్కడే ఉంటామంటున్నారా, లేదా ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజ్ ఇంతకంటే గొప్పగా ఉందనుకో మరి వాళ్ళే సిద్ధపడతారేమో. మీరు వెళ్ళి ఎందుకు మాట్లాడరు? మీకు ఇంతకంటే పక్కనే మీకు ఇంతకంటే మంచి ఇల్లు కడతాం. ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది భారీ స్కై స్క్రాపర్స్ వస్తాయి, ఇక్కడ భారీ భవనాలు వస్తాయని వాళ్ళ విజన్లో చూపించారు. ఇంత భారీ స్కై స్క్రాపర్స్ వస్తున్నప్పుడు ఆ స్కై స్క్రాపర్లు వీళ్ళకు కూడా ఇంత జాగా ఇచ్చేయండి. మీరు సగం 50 ఫ్లోర్లు కడితే మీరు 20 ఫ్లోర్లు వాడుకోండి, 30 ఫ్లోర్లు అక్కడ ఉన్న బాధితులకు ఇచ్చేయండి, బ్రహ్మాండంగా ఒప్పుకుంటారు కదా. మీరు ఆ ప్లాన్ ఎందుకు చేయరు? వాళ్ళకి ఇచ్చేదాని గురించి అదేం చేయకుండా మీరు సింపుల్గా వెళ్ళిపోండి, మేము ఇది డెవలప్ చేసుకుంటాం అంటే డెవలప్మెంట్ వేరే వాళ్ళకి నష్టం ఇంకొకరికి అయితే దీన్ని అంగీకరించారు. ఇప్పుడు గుజరాత్ సాబర్మతి గురించి చెప్తున్నారు. సాబర్మతి నది మోడల్ గొప్ప మోడల్ అని. సాబర్మతి మోడల్లో అది అక్కడ నది పరిసరాల్లో ఉన్న పేదవాళ్ళందరినీ ఒక 10 కిలోమీటర్ల దూరంలోకి తరిమేశారు. వాళ్ళకి ఇల్లు కడితే కట్టిన 5-6 ఏళ్ళకి ఇళ్ళని కూలిపోతున్నాయి, భారీగా కూలిపోతున్నారు, ఉపాధి లేదు. అత్యంత దారుణమైన పేదల్ని దెబ్బతీసినటువంటి మోడల్ సాబర్మతి. ఆ మోడల్ మనకెందుకు? యూరోప్ మోడల్ అంటారు. ఆ యూరోప్లో వాళ్ళ దగ్గర భారీగా డబ్బులు ఉంటాయి, వాళ్ళ డెవలప్మెంట్ తీరు వేరు, కానీ దాని మోడల్ కాదు. ఇక్కడ మన హైదరాబాద్కి సూటబుల్ అయ్యే మోడల్ని మనం ఎంచుకోవాలి, పోవాలి, ప్రజలతో చర్చించాలి. ఆ రకంగా దీన్ని మోడల్లో డిపిఆర్లో అవసరం మార్పులు చేర్పులు చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా మూసి ప్రక్షాళన చేయడము ఎవరికైనా మంచిదే, ప్రజలందరూ కూడా స్వాగతిస్తారు, కానీ చేసే విధానం పట్ల ఇక్కడ అభ్యంతరాలు కూడా వస్తున్నాయి. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ కూడా గతంలో మూసి ప్రక్షాళన చేయబోయింది. ఒకవేళ మరోసారి అధికారంలో కోసం మాత్రం ఈ పాటికి వాళ్ళను కూడా ఖాళీ చేయించి అక్కడ కూడా కూల్చివేతలు చేసి ఎక్కడో 30 కిలోమీటర్ల దూరంలో కూడా పంపించే ప్రయత్నం కూడా ఆ రోజు బీఆర్ఎస్ కూడా చేసింది. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మూసి ప్రక్షాళన చేసే క్రమంలో ఈ కూల్చివేతలు, అలాగే కొన్ని ఏళ్ళుగా అక్కడ ఇల్లు కట్టుకొని ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సర్టిఫికేషన్ తీసుకున్న వాళ్ళను కూల్చివేసి దూరం పంపించడం సరైంది కదా. అలాగే కూల్చివేత సమయంలో ఒకవేళ వాళ్లకు సరైన ప్యాకేజ్ ఇచ్చి న్యాయం చేస్తే ఎవరైనా అభివృద్ధి కూడా అందరూ కూడా సహకరిస్తారు అని కూడా యూడీఎఫ్ కన్వీనర్ ఎం శ్రీనివాస్ గారు అయితే మాత్రం చాలా స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.